దేవుని పేరిట అందరికి వందనాలు. మనము గత 2 వారాలు ఒక అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం కదా. గుర్తుందా? మృతుల పునరుద్ధానం. 1 కొరింథీ 15వ అధ్యాయం నుండి మనము సగం వరకు మనము అన్ని విషయాలన్నీ కూడా గమనించడం జరిగింది. ఈ వారం ఇది అంశాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఒక 5-8 నిమిషాలు ఎక్కువ అవ్వచ్చేమో, దయచేసి ఓపికతో వినవలసిందిగా కోరుతున్నా. అంతకుముందు 2 వారాల్లో మనము ఏం చూసామంటే, ఈ అధ్యాయంలో మొదట ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, దేవుడు సాక్ష్యాలని, సత్యాన్ని మనతో వాదించడానికి ఇష్టపడే దేవుడు. మన విశ్వాసం అంతా కూడా సత్యం ఏదో తెలుసుకొని దాని మీద పెట్టాలి. ఏది మనం బలంగా నమ్మినంత మాత్రాన అది సత్యం అవ్వదు. తర్వాత విశ్వాస ప్రమాణం అనేది అది దేవుని యొక్క సత్యము మరియు సాక్షుల యొక్క అందరూ సాక్షుల్ని కూడా కలిపి ఉన్న ప్రమాణం అన్నమాట. అది ఎందుకు కొరింథీ సంఘం విశ్వాసం ఉంచలేకపోతుంది? వారికి బయట రకరకాల తత్వ సిద్ధాంతాలు, ఫిలాసఫీలు ఇవన్నీ కూడా వాళ్ళు చర్చిలో తీసుకురావడం పౌలుకి అది కష్టం అనిపించి ఈ ఉత్తరంలో మొత్తం అంతా వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ పునరుద్ధానం జరగకపోయినట్లయితే కనుక ప్రభువు కూడా లేపబడలేదు. ప్రభువు లేపబడలేదంటే మీ పాపాలు కూడా కడగబడలేదు, మీ విశ్వాసం వ్యర్థమే, మేమంతా అబద్ధికులం అవుతున్నాము, ఈ విశ్వాసంలోకి రండి దానివల్ల ఫలితం లేదు. అవి చూసాము. అయితే మనం విశ్వాసం ఉంచడానికి గల బలమైన కారణాలు ఏంటంటే, ఆల్రెడీ ప్రథమ ఫలం అనేది వచ్చింది. ప్రథమ ఫలం అంటే యేసు ప్రభువారు మృతుల్లోంచి ప్రథమ ఫలంగా ఆయన లేపబడ్డారు. తర్వాత ఆదాము మరియు క్రీస్తు యొక్క కంపారిజన్ జరిగింది. ఆదాము వల్ల మనం అంతా శాపానికి గురయ్యాము, నాశనానికి వెళ్తున్నాము. అయితే క్రీస్తు వల్ల మనకి విమోచన. ఇవన్నీ కూడా మనము గత 2 వారాల్లో చాలా వివరంగా చూసాము. ఇప్పుడైతే పౌలు అసలు ఈ పునరుద్ధానం ఎలా జరుగుతుంది, మనకి వచ్చే క్వశ్చన్స్ ఏంటి, వీటిని ఎట్లాగా మనము అర్థం చేసుకోవాలి అనేది ఆయనే ఒక మంచి చర్చ మొదలుపెట్టి రకరకాల ఉదాహరణలతో ఈ మొత్తం ప్రక్రియని మనకు సులువుగా అర్థమయ్యేలాగా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మనకి అంశాలు వైజ్ ఎక్కువైనప్పటికీ కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి పౌలు ఇవన్నీ ప్రస్తావించారు. మనము వాటిని బట్టి మనం ధ్యానం చేద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం నుంచి 35 నుంచి 38 వచనాలు చదవమని కోరుతున్నాను దీపికాకని. అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఈ ప్రశ్నలో 2 ఉన్నాయన్నమాట. ఏ ప్రక్రియ ప్రకారం మృతుల పునరుద్ధానం జరుగుతుంది, ఎటువంటి శరీరంతో వస్తాం? మనకి నార్మల్గా మనము ఏదన్నా గ్రేవ్ యార్డ్స్ మనం విజిట్ చేసినప్పుడు, సమాధులకు వెళ్ళినప్పుడు మనకి తలంపులన్నీ కూడా ఆ శరీరం ఏమవుతుంది, తర్వాత ఏంటి దాని పరిస్థితి అనే తప్పకుండా మనకి ఆలోచన వెళ్తుంది. మనకి బైబిల్ ప్రకారం, దేవుని చెప్పిన ప్రకారం ఏ విధంగా తిరిగి వస్తారు, మనలో చాలా ప్రశ్నలు ఉంటాయి. అలాంటి ప్రశ్నల్ని ఈయన అడ్రస్ చేస్తున్నారు. ఏ ప్రక్రియ ద్వారా పునరుద్ధానం జరుగుతుంది, ఎలాంటి శరీరం వస్తుంది, ఈ రెండు అంశాలని ఆయన వివరించడానికి గొప్ప
డాక్ట్రిన్స్ ఇవన్నీ వాక్యంలోకి వెళ్ళలేదు, కానీ చాలా సింపుల్ ఉదాహరణ. ఆయన తోటలో చూడండి, విత్తనం చూడండి. ఒక తోటలో విత్తనం యొక్క ఉద్దేశం ఏంటి, దాని ధర్మం ఏంటి, దాని పని ఏంటి అని దృష్టి ఇటువైపు తీసుకొస్తున్నాడు. విత్తనది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. ఆ విత్తనం అనేది చనిపోవాలి, ఈ శరీరం అనేది క్షయించిపోవాలి, అప్పుడు కానీ కొత్త శరీరం అనేది రాదు. అయితే ఎవరెవరికి ఎలాంటి శరీరం ఇవ్వాలనేది ఆయనంతా కూడా దేవుడు చిత్త ప్రకారమే జరుగుతుంది. ఏది విత్తామో మనం మొక్కను విత్తట్లేదు. విత్తనం ఒక శరీరం అయితే రాబో శరీరం చాలా కంప్లీట్గా డిఫరెంట్, పూర్తిగా వేరైనది. మనము యోహాను 12:23 కూడా ఒకసారి చూసినట్లయితే ఇదే ఉదాహరణ యేసుప్రభు వారు కూడా చెప్తారు. 12:23. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దీని సందర్భం ఏంటంటే, గ్రీకు దేశం నుండి కొంతమంది విజిటర్స్ యేసు ప్రభుని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళ శిష్యులతో చెప్తారు, మేము యేసుని కలవగోరుచున్నాము, మా రిక్వెస్ట్ యేసు ప్రభుకి చేరవేయండి అన్నప్పుడు, యేసు ప్రభుకి ఇలాగా గ్రీకు దేశస్తులు కొంతమంది మిమ్మల్ని కలవడానికి వచ్చి ఉన్నారంటే ఆయన ఏమంటున్నారు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చినది. ఇప్పుడు మనం కొరింథీ సంఘంలో కూడా గ్రీక్ ఫిలాసఫీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పునరుద్ధానం లేదని ఇట్లాంటివన్నీ, వారంతా కూడా మంచి ఫిలాసాఫికల్ డిబేట్స్ డిస్కషన్స్లో ఉంటారు తప్పించి పునరుద్ధానాన్ని మాత్రం నమ్మరు. సో ఇలాంటి వారు వచ్చినప్పుడు ఇంకా ప్రభు వారిని రమ్మని చెప్పినట్టుగా చూడం మనం. ఆయన సిలువకి వెళ్ళే రోజులు దగ్గర పడుతున్నాయి. సో ఆయన ఈ విధంగా చెప్తున్నారు, మహిమ పొందవలసిన ఘడియ వచ్చింది మనుష్య కుమారుడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండుని ఎడల అది ఒంటిగానే ఉండును. ఇప్పుడు వారు నన్ను కలవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు, వారు ఎలాగో ఇట్లాంటి విషయాలు నమ్మరు. ఇప్పుడు సమయం ఏంటంటే, ఇప్పుడు నేను గోధుమ గింజలాగా విత్తబడి తర్వాత మరణం నుంచి లేస్తేనే తప్పించి సువార్త అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళదు, దాని ప్రభావం తెలియదు. నేను సిలువ ద్వారా వెళ్ళకపోతే గనక నేను ఒక బోధకుడిగానే ఉంటాను, ఒక మంచి ప్రవక్తగా ఉంటాను, కానీ గొప్ప ఫలితం ఇవ్వాలి అని అనుకుంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది సాధ్యం కాదు అనేది ఇక్కడ పౌలు గారు అవే వాక్యాలు మనకి చెప్తుంది. విత్తనం అనేది చనిపోవాలి, కొత్తగా వచ్చేది ఎలా ఉంటుందనేది తర్వాత చూస్తాం. తర్వాత వచనాలు 39 నుంచి 41 ఒకసారి చూసినట్లయితే, మనుష్య మాంసము వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. మరి ఇంకా ఉదాహరణలు ఏం చెప్తున్నారంటే, మీకు తెలిసిన అనుభవంలో రకరకాల జంతువులకి రకరకాల మాంసాలు ఉంటాయి. ఒక్కొక్క మాంసం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అదేవిధంగా ఆకాశ వస్తువులు, భూమి వస్తువులు ఇవన్నీ చూసినట్లయితే ఒక్కొక్క దాని మహిమ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కో నక్షత్రం మహిమ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారంటే, కేవలం మనకు తెలిసిన కేటగిరీస్లోనే మనకి నూతన శరీరం వచ్చే అవకాశం లేదు. దేవుడు గొప్ప సృష్టికర్త, ఆయన గొప్పగా నూతనంగా ఇంకొక వస్తువు, ఇంకొక మహిమ కూడా సృష్టించగలరు. కాబట్టి మీరు కేవలం ఇది కాకపోతే ఇదే జరుగుతుంది అనేది మీకు రెండే చాయిస్లు మీకు లేవు. 42 నుంచి 44. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును.
బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే 4 రకాలుగా వ్యత్యాసాలు ఉంటాయి, మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మన శరీరాలన్నీ కూడా ఏమవుతాయి? కొంతకాలానికి నశించిపోతాయి, క్షయం అయిపోతాయి, డిసింటిగ్రేట్ అయిపోతాయి, చిన్న చిన్న పదార్థాలుగా విడగొట్టబడుతూ ఉంటాయి, వేరే జీవుల శరీరంలోకి తీసుకువెళ్ళబడతాయి డికంపోజిషన్ ప్రక్రియలో. ఇవన్నీ కూడా చివరికి మట్టి కింద తయారవుతాం. తర్వాత వచ్చే శరీరం ఇంకా ఎంతకాలం ఎక్కువ ఉంటుంది? నిత్యం ఉంటుంది. నిత్యం ఉంటుంది, అది క్షయించదు, దానికి డిసింటిగ్రేషన్ అంటూ ఉండదు, కుళ్ళిపోవడం అంటూ ఉండదు. అలాంటి శరీరము, దానికి ఏజ్ అయిపోవడము, అలిసిపోవడము అట్లాంటివి ఉండదు. కేవలం ఎక్కువ కాలం మన్నేది కాదు, కానీ నిత్యత్వం పాటు ఏ మాత్రం మారకుండా ఉండేలాగేదన్న. కాబట్టి ఇది మొత్తం సంపూర్ణంగా మనము రూపాంతరం చెందబడతాం మనం. రెండవ వ్యత్యాసం ఏం చూపిస్తున్నారంటే ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను. మన శరీరము ఘనత గల శరీరాల, ఘనహీనమైన శరీరాల? ఎందుకని? వినలేదు. మనకున్న శరీరాలు, మనం ఎవరన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని, లేకపోతే ఏదన్నా పందెంలో ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు ఘనతగా చూడం, ఘనహీనంగా చూస్తాం. మనందరం కూడా మృత్యువు చేతిలో ఓడిపోవలసిన వాళ్ళమే. మృత్యువుని జయించి ఉంటే మనం ఘనమైన వారం. ప్రతి ఒక్కళ్ళు కూడా చరిత్రలో మృత్యువు చేత ఓడింపబడి ఘనహీనమైన వారిగా ఉన్నాం. అలాంటి శరీరాలు మనకి ఉన్నాయి. అలాంటి ఘనహీనమైనవి శరీరాలు విత్తబడి ఎలాంటి శరీరాలు వస్తున్నాయి? మహిమ గలదిగా లేపబడును. మహిమ గల అంటే గొప్ప తేజస్సుతో. ఫిలిప్పీ పత్రికలో ఆయన వంటి మహిమ శరీరాలు మనము కలిగి ఉంటామని. కాబట్టి వచ్చే శరీరాలు చాలా మహిమ గలవు అన్నమాట. మనకి ఇప్పుడున్న శరీరాల తాలూకు క్షయం కానీ ఘనహీనత కానీ ఆ శరీరాలకి ఉండదు. మూడో వ్యత్యాసం ఏంటి? బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనం దేనికి కూడా గొప్ప పనులు చేయలేం. మనం ఎక్కువ కాలం బ్రతుకుదాం అనుకున్నా సరే బ్రతకలేం, మరణాన్ని జయిద్దామన్నా జయించలేం, మనకి బలం లేదు. అలాంటిది ఆత్మచేత మన శరీరము పునరుద్ధానం అయిన తర్వాత అదంతా కూడా బలమైన శరీరం, ఘనత, బలము, అక్షయమైన శరీరం మనం కలిగి ఉంటాం. నాలుగో వ్యత్యాసం ఏం చెప్తున్నారంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ప్రకృతిలో అన్ని శరీరాలు ఏమవుతున్నాయి? జననం, మరణం, కుళ్ళిపోవడం, మళ్ళీ మట్టిలో కలిసిపోవడం, తర్వాత కొత్త జీవం రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ఇక్కడ ఆత్మ సంబంధము అంటే శరీరం లేకపోవడం అని కాదు, శరీరం ఉంటుంది. అయితే ఇక్కడ గ్రీక్ వర్డ్స్లో చూసినట్లయితే, ఇప్పుడు పౌలు ఏ విధంగా అయితే మన్నాని ఆత్మీయ ఆహారం కింద వర్ణిస్తారో, అది పదార్థమైనప్పటికీ ఆత్మీయం, దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత రివైవ్ అయినది, తయారు కాబడిన శరీరం కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కింద మనం లేపబడతాం. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. తర్వాత 45 నుంచి 49. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది.
మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మనం మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించుము. సో ఏ విధంగా అయితే ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనది అనేది వివరిస్తున్నారో, మరలా ఆదాము మరియు క్రీస్తు యొక్క ఉదాహరణలు మరి ప్రస్తావిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆదాము అనే మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. మొదటి ఆదాము జీవాన్ని తీసుకొని బ్రతికాడు. రెండవ ఆదాము జీవాన్ని ఇచ్చి బ్రతికించే ఆయన. మొదటి ఆదాము ఆయన శరీరం ఎట్లాంటిది? మంచిదా? ఆయన సృష్టింపబడినప్పుడు, ఎప్పుడైతే దేవుని చేత సృజింపబడ్డాడో చాలా మంచిది. ఏదైనా వనంలో ఆయన ఉన్నప్పుడు ఆయన చాలా మంచి శరీరం. అయినప్పటికీ ప్రకృతి సంబంధంగా క్షయం అయ్యేలాంటి శరీరం. అయితే ఇప్పుడు వచ్చే శరీరము ఎట్లాంటిదంటే, మరలా ఏదేను వనంలో ఆదాము ఏ విధంగా తయారయ్యారో అలాంటి శరీరం కంటే అనేక మార్లు వేరే. ఎందుకంటే ఈ శరీరం అయితే క్షయం లేని శరీరం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఆదాము పోలిక చొప్పున మన ఆదాయము ప్రభావంలో మన హ్యుమానిటీ అంతా కూడా, మన మనుషులందరూ కూడా అదే త్రోవలో వెళ్ళారా లేదా? ఆదాము చేసిన దాన్ని ఆ నీడలో, ఆ శాపంలో మనం అనేక రోగాలు, ఆ పాపంలో పడి మొత్తం మానవాళ్ళంతా కూడా దాంట్లో చిక్కుకున్నాము. ఏ విధంగా అయితే ఆ పోలిక, ఆదాము యొక్క లక్షణాలు మన మీద ఆపాదించబడ్డాయో, ఆత్మ సంబంధి అయిన దేవుని పోలిక చొప్పును కూడా మనము మార్చబడతాం. ఇది కరెక్ట్ అయింది కదా, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పౌలు గారు మనకి ఈ పునరుద్ధానం అనేది గొప్ప సత్యం, దాని మీద మీకు తగినంత అవగాహన ఉండాలి, దాని మీద మీరు విశ్వాసం ఉంచాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనుషులందరూ కూడా మన చుట్టుపక్కల చూసినట్లయితే మనుషులంతా రకరకాల సిద్ధాంతాలు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు హిందువులు మరణం తర్వాత ఏం జరుగుతుందంటే ఏమంటారు? స్వర్గం, పునర్జన్మ, మోక్షం. ఇంకా బౌద్ధులు ఏమనుకుంటారు? ఇప్పుడు హిందువులు ఏమనుకుంటారంటే, మనమంతా కర్మ సిద్ధాంతం వల్ల మనం చేసిన పాపాలన్నీ కూడా కడుక్కోవడం కోసం ఇంకొక జనన మరణాల వలయంలో మనం ఉంటాము. ఎప్పటికైతే మన కర్మ అంతా కూడా మనం తీర్చుకుంటామో అప్పుడు మనకి విడుదల, మోక్షం లభిస్తుంది అంటారు. అప్పుడు ఇంకొక దాంట్లో బ్రాహ్మణ్లో కలిసిపోతారు, వాళ్ళ ఐడెంటిటీ ఇంకా ఉండదు అన్నట్టు. బౌద్ధంలో కూడా అంతే. రకరకాల జనన మరణాల తర్వాత నీ ఉనికి అనేది మొత్తం అంతా కూడా తగ్గిపోతూ కరిగిపోతూ నిర్వాణాలో కలిసిపోతుంది అని చెప్తారు. మరి దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఏమనుకుంటారు? నో లైఫ్, జస్ట్ కంప్యూటర్ షట్ డౌన్ చేసినట్టు. దానికి ఇంకా నా గుర్తింపు, నా ఉనికి అనేది ఇంకా దాని తర్వాత ఉండదు. చచ్చిన వాళ్ళు చచ్చినట్టే ఉంటారు. పౌలు ఏమని అంటున్నారు? ఆయన హిందూయిజం, బౌద్ధ మతం వాళ్ళు చెప్పే విధంగా చెప్పట్లేదు. మీకు మీ ఉనికి ఉంటుంది, మీ ఐడెంటిటీ ఉంటుంది, అది పర్మనెంట్గా ఉంటుంది, నిత్యం ఉంటుంది. చచ్చిన వాళ్ళు చచ్చినట్టే ఉంటారు, కానీ పునరుద్ధానం అనే గొప్ప మహిమ గల
పని ఒకటి జరిగింది. యేసుక్రీస్తు వారు లేపబడ్డారు కాబట్టి మనందరం, ఆయన ప్రథమ ఫలంగా ఆయన లేపబడ్డారు కాబట్టి మన అంతం కూడా ఆయన్ని అదే ప్రక్రియలో మనం వెంబడిస్తాం. చనిపోయిన తర్వాత మనం అలాగే గ్రేవ్లో ఉండం, సమాధిలో ఉండిపోము, కానీ మనము తిరిగి లేపబడతాం అనేది ఆయన చెప్తా ఉన్నారు. 50 నుంచి 53 చూద్దాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. అయితే ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఒక ట్రిగర్ కావాలి. ఒక కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని ప్రణాళికలో ఇవన్నీ ఏం జరుగుతాయి? దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతాయి. మనము అనుకున్నంత మాత్రాన మనము ఏం సాధించలేం. ఎందుకంటే రక్త మాంసాలు అక్షయతని స్వతంత్రించుకోలేవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. ఇప్పుడు మర్మం అంటే ఏంటి అర్థం? నేను మీకు ఒక మర్మం చెప్తున్నాను. మర్మం అంటే ఏంటి అర్థం? దాగి ఉన్నది. మనం ఎంత కరెక్ట్గా సత్యశోధన చేసినా సరే, చాలా రీజన్స్ వాడి సత్యం ఏంటో తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే, కొన్ని విషయాలు మన జ్ఞానానికి అందవు. దేవుని విషయాలు దేవుడు స్వయంగా విప్పి మనకు ప్రకటిస్తేనే తప్పించి ఆ విషయాలు మన జ్ఞానానికి అర్థమవుతాయి. పూర్తిగా అర్థం కాకపోయినా సరే అది సత్యమని, దేవుడి నుంచి వచ్చిన సత్యమని మనం స్వీకరిస్తాం. అలాంటి మర్మం మీకు ఒకటి చెప్తున్నాను. ఏమవుతుందంటే అని ఆయన చెప్తున్నారు. మీకు ఒక మర్మం తెలుపుతున్నాం. మనం అందరం నిద్రించము అంటే పునరుద్ధానం అనేది జరిగేటప్పుడు ఒక టైంలో జరుగుతుంది. ఎప్పుడది? కడబోరం రోగగానే, ఒక రెప్పపాటున. ఇది కొంత సమయం బట్టి, కొంతకాలం గ్రాడ్యువల్గా పవిత్రతలోకి వెళ్తుంది, అట్లా ఏం కాదు. ఒక రెప్పపాటున మొత్తం సమస్తం మారిపోతుంది. మనం అందరం మార్పు పొందుతాం. ఇంకా ఏమి యాడ్ చేస్తున్నారంటే మనందరం నిద్రించము. అంటే ప్రభు వచ్చే ఆ టైంకి చనిపోయిన వాళ్ళు పునరుద్ధానం అవుతారు, జీవించి ఉన్నవారు కూడా పునరుద్ధానం, వారు కూడా మార్పు చెందుతారు. వీరికి మరణం ద్వారా పునరుద్ధానం అవ్వాల్సిన అవసరం లేదు. ఆ టైంకి వారంతా జీవించి ఉన్నట్లయితే రెప్పపాటున వారి శరీరాలు కూడా మార్చబడతాయి. ప్రభువులో నిద్రించిన వారందరూ శరీరాలు కూడా మార్చబడతాయి, వారందరూ కూడా పునరుద్ధానం అవుతారు. ఇది గొప్ప మిస్టరీ, ఇదొక గొప్ప మర్మము. యాభై 54 నుంచి 57. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏమవుతుంది? మనం అందరము నిద్రించము, అయినా సరే మనం అంతా కూడా మార్పు చెందబడతాం. అప్పుడు మరణం యొక్క బలం ఏది? ఇందాక అన్న చెప్పినట్టు మరణం యొక్క ముళ్ళు ఎక్కడుంది? దాని ప్రభావం ఎక్కడుంది? దేవుని ప్రణాళిక చొప్పున జరిగే క్రియల్లో మరణానికి పాత్ర ఉండదు. అక్కడ దానికి స్థానం లేదు. స్థానం లేకుండా కూడా దాన్ని బైపాస్ చేసుకుని కూడా మనము వెళ్తాం. అట్లాగా యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం ఉంది. చివరిలో ఏమవుతుందంటే విజయమందు మరణము మృంగివేయబడెను. ఒక టైం వస్తుంది, ఇంకా మరణం యొక్క ప్రభావం ఉండదు, దానికి స్థానం లేదు.
అది మన విజయం, గొప్ప విజయం. ఇప్పుడంతా కూడా మనం పరాజయంతో ఉన్నాం. మనకి రోగాన్ని అధిగమించలేము, 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుదామన్నా సరే దాన్ని నెరవేర్చుకోలేము, మరణాన్ని అసలు జయించలేము. మనంతా పరాజయంతో, ఘనహీనతతో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త చెప్పారు ముందే, ఇది ఎప్పటికీ ఇలా ఉండదు, విజయమందు మరణము మృంగివేయబడను అనే వాక్యం అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అని పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఎంత గొప్ప సంగతి. తర్వాత, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ఈ వాక్యం పాత నిబంధనలో హోషేయ ప్రవక్త ప్రజలందరికీ వ్యతిరేకంగా దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది, దేవుడు ఎంత ఆగ్రహంగా ఉన్నాడంటే ప్రజల మీద, డెత్ వేర్ ఆర్ యువర్ ప్లేగ్స్ అంటే హీ సమ్మనింగ్ డెత్, మృత్యువుని పిలుస్తున్నాడు, ఈ ప్రజల మీదకి విడుదల చేస్తున్నాడు. మీరు ఎంత అవిధేయులు, దేవుణ్ణి వదిలేసి మీరు బయలుదేవతలు ఎంత పడుతున్నారు, మీరు ఎంత చెప్పినా సరే మీరు వినట్లేదు, మీకు తగిన శిక్ష ఏంటి అంటే మీకు మరణం అని, మరణమా ఏం చేస్తున్నావు నువ్వు, వీరంతా ఉన్నారు వీరి మీదకి వెళ్ళు అన్నట్టుగా హోషేయ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే పౌలు గారు దీన్ని ఇట్లా కొద్దిగా దాన్ని మార్పు చేసి, అప్పుడు మరణమేమో ప్రజలందరినీ ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు, ఇప్పుడు ఇట్లాగ అయింది కదా, ఇంకా మరణానికి స్థానం లేదు, మరణించిన వారు ఎప్పటికీ అలా మరణ స్థితిలో ఉండరు, వారందరికీ పునరుద్ధానం జరుగుతుంది. ఇప్పుడు చెప్పు మరణమా నీ బలం ఎక్కడ, నీ ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ అని మరణాన్ని ఎగతాళి చేసే గడియ కూడా దేవుని ప్రణాళికలో ఉంది. మనమంతా కూడా ఆ స్టేజ్ మనము ముందు చూస్తాం. మనం కీర్తనలు 46:9 అలాగే 76:3లో కూడా ఇలాంటి ప్రస్తావన ఉంది. అక్కడ వీటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన వెలగగొట్టెను. 46:9 ఆయనే భూదిగంతముల వరకు యుద్ధంలో మాంటువాడు, విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. ఇప్పుడు మరణానికి ముళ్ళు, వాక్యంలో ఏం చెప్తుందంటే, మరణానికి ముళ్ళు అనేది పాపం. ఆ ముళ్ళు వల్ల మనం బాధించబడతా ఉంటాము, మరణించబడతా ఉంటాం. ఆ ముళ్ళు, ఆ పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వల్ల మనకి ఏమవుతుంది, నువ్వు పాపివి, నీవు శిక్షార్హుడివి అని చెప్తుంది, మరణానికి బలాన్ని ఇస్తుంది. అయితే దేవుడు మరణాన్ని విజయం మింగివేస్తుంది. ఇంకా ముందు యుద్ధాయుధాలు ఏమీ ఉండవు, రథాలు ఇవన్నీ కూడా వాటి ఉనికి మీ మీదకి రాదు, అవి ఏ ఆయుధము కూడా మీకు వ్యతిరేకంగా నిలువజాలదు అని మనకి గొప్ప సూచన కింద మనకి సామెతల్లో మనం కీర్తనలో చూస్తాం. మనం 57 చూసినట్టయితే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయండి? ఎవరి ప్రణాళిక చొప్పున, ఎవరి ఏర్పాటు ఇది? మనము చాలా రెక్లెస్గా, బాధ్యతారాహిత్యంగా చేసిన తప్పులకి, చేసే పాపాలకి మనము శిక్ష పొందవలసినప్పటికీ కూడా దేవుడు తన మహాకృపలో, గొప్ప ప్రణాళికలో మనందరికీ విమోచన యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ప్రభు యొక్క శిలువ కార్యం జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి
ఆయన మొత్తం మన శాపాలు, మన భారాలన్నీ కూడా ఆయన వహించారు మన బదులు. మనకి రావాల్సిన అన్నీ కూడా ఆయన తీసివేస్తాడు. మనకు కేవలం మన హృదయంతో మనం ఆయన్ని అంగీకరిస్తే మనకి ఈ అన్ని ఆశీర్వాదాలు, ఈ గొప్ప ప్రణాళికలో మనం భాగస్థులం అవుతాం. ఎంత సులువైంది. అయినప్పటికీ మనలో ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన చుట్టుపక్కల, మన ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలామంది ఇంకా దేవునికి విధేయత చూపించకుండా ఈ గొప్ప ఉచితంగా ఇచ్చిన ఆయన కృపలో ఇచ్చిన రక్షణను కూడా మనం స్వీకరించుకోకుండా మనము సమయం వేస్ట్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే మన నిత్యత్వం అనేది స్థిరపరచబడి ఉంది. నిత్యత్వం, జీవము, మరణం తర్వాత జీవం ఉంది. ఆ జీవం చాలా మహిమకరది. మనం ఊహించలేము ఎంత మహిమలోకి వెళ్తాము, ఎంత గొప్పగా మన ఐడెంటిటీ ఉండబోతుంది. మనం అట్లాగా మన ఉనికి లేకుండా అట్లా కరిగిపోం. దేవుని ఎదుట స్థిరంగా నువ్వు ఎవరైతే ఉన్నావో ఇక్కడ అదే వ్యక్తిత్వం, అదే స్థిరత్వం ఆయన సమక్షంలో నిత్యం ఉంటుంది. పౌలు ఏమంటున్నారు? కాగా నా ప్రియ సహోదరులారా. కాబట్టి మీరంతా విన్నారు కదా, ఇన్ని 50 వచనాల్లో మొదటి మీ డిస్బిలీఫ్ దగ్గర నుండి మీరు మీ విశ్వాసంలో ఎక్కడెక్కడ తక్కువ చేస్తున్నారు, సత్యం ఏంటి, ఎలాగ మీరు పునరుద్ధానం అవుతారు, ఇవన్నీ సత్యాలు మీరు విన్నారు కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగండి. సో ప్రయాస అంటే ఏంటి? చిన్న చిన్న పనులు చేయడం కాదు. ఆ ప్రయాస వల్ల మన శరీరాలకి అలసట రావాలి, తెలియాలి, మనకి అంత పరిశ్రమ చేయాలి. మీరు ప్రభువునందు చేసేది ఏది కూడా వ్యర్థం కాదు అని తెలుసుకోండి. ఇప్పుడు మరణం తర్వాత జీవం లేదు అనుకుంటే మనం ఇంత శ్రమ పడక్కర్లేదు. పౌలు గారు చెప్తూ ఉంటారు, మనం మిగతా వాళ్ళలాగే రేపు అనేది లేనట్లుగా తిని తాగుదాము, సంతోషించుదాము అని చెప్పాడు. కానీ మరణం తర్వాత జీవం ఉంది. అది దేవుని సమక్షంలో ఎంతో ఘనమైనదిగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే దాంట్లో ఎక్కడా కూడా మీరు తగ్గించుకొనవద్దు. మీరు చేసేది వ్యర్థమవుతుందని అస్సలు అనుకోవద్దు. మీరు ఎంత చేస్తే మీకు అంత మేలు కలుగుతుంది. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండెడి. కదలని వారి కింద, మీరు కదలని వారి కింద ఉండాలంటే మీరు గొప్ప సత్యం మీద వేళ్ళూనుకునే ఒక పునాది ఎంత బలంగా ఉండాలో ఏ విశ్వాసానికన్నా, ఈ బలమైన పునాది మీద మీ విశ్వాసాన్ని పెట్టుకోండి. మీ ఒక చెట్టు వేళ్ల వలె లోపలికి ఊనుకున్నట్లయితే అది కదల్చబడదు. మీ విశ్వాసం ఈ పునరుద్ధానం అనే సత్యం మీద, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ప్రభు తిరిగి లేపబడ్డారు, ఇవన్నీ జరుగుతుంది, వాక్యంలో ఉంది. కాబట్టి ఇది తప్పకుండా మనకు కూడా జరుగుతుంది. కాబట్టి మీ విశ్వాసాన్ని ఇందులో వేళ్ళూనుకునేలాగా చేయండి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దేవుని కోసం శ్రమించాలి, పరిశ్రమించాలనేది ఎప్పటికీ కూడా మీరు అందులో తగ్గింపు చేసుకోవద్దు అని. ఇదంతా పైనంతా ఉన్నది సత్యం. కాబట్టి మీరు ఏ విధంగా జీవించాలి అనేది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏమి అర్థం చేసుకున్నాము? మనము తిరిగి వచ్చు శరీరం, ఏ శరీరంతో వస్తురని అనే ప్రశ్నకి ఎలాంటి శరీరం ఉంటుంది మనకి? అక్షయమైనది, ఘనమైనది, బలమైనది, ఆత్మ సంబంధమైనది. తర్వాత ఏ క్షణంలో మనకి ఇలాంటిది వస్తుంది, ఈ శరీరం వస్తుంది, అనుగ్రహింపబడుతుంది మనకి? రెప్పపాటున, కడబోరం రోగగానే. బ్రతుకున్న వాళ్ళు రెప్పపాటున మార్చబడతారు. ప్రభువులో నిద్రించిన వారు మార్చబడతారు. అందరికీ ఒక్కసారి జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది?
మరణం యొక్క ప్రభావం ఉండదు. మరణము విజయంలో మింగివేయబడుతుంది. ఇంకా ధర్మశాస్త్రముకున్న బలమైన ఆ బలమంతా కూడా పోతుంది మన మీద. కాబట్టి ఏం చేయాలంటున్నారు? స్టాండ్ ఫర్మ్, కదల్చబడని వారై స్థిరులుగా ఆసక్తులుగా ఉండండి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యోహాను 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని కుమారుని శబ్దము విను ఘడియ, ఇది నోట్ చేసుకోండి. తర్వాత కొన్ని వచనాల క్రింద చూసినట్లయితే 28 నుంచి 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. సో ఆయన శబ్దము విని, ఆయన అంటే పై వచనాల్లో మనం చూస్తాం, దేవుని కుమారి శబ్దం వినగానే అందరూ పునరుద్ధానం కాబడతారు. 6:39-40. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాన్ని లేపుదును. నేనేమి పోగొట్టుకొనక, ఓకే, ఆ పునరుద్ధాన యొక్క సంపూర్ణత అంతా కూడా ఆయనలో ఉంది. అలాంటి సంపూర్ణతతో మనందరినీ కూడా ఆయన అంత్యదినమున లేపుతారు. మనం విశ్వాస ప్రమాణంలో చూసినట్లయితే మొదటి 15వ అధ్యాయంలో మూడు చూస్తాను. లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4 లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఆయన లేపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రాథమికంగా దాని వెనక ఉండి కుమారుణ్ణి లేపడం జరిగింది. తర్వాత ఈయన ప్రథమ ఫలం అయిన తర్వాత ఈయనకి మొత్తం తర్వాత జరగబోయే పునరుత్థానం ఇవంతా కూడా ఆయనకి ఇవ్వబడి ఉందన్నమాట. తర్వాత అందుకే ఆయన శబ్దము విని, ఆయన స్వరం విని మొత్తం అందరూ కూడా పునరుత్థానులు అవుతారు. యోహాను 11:25-26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇక్కడ ఏమంటున్నారు? యేసు, నేనే పునరుద్ధానాన్ని, ఐఎమ్ ది రిజరెక్షన్. ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయినా సరే బ్రతుకుతారు, బ్రతికి ఉన్నవాళ్ళు మళ్ళీ అదే థాట్ కంటిన్యూ అవుతుంది. బ్రతికున్న వాళ్ళు కూడా మార్చబడుతూ ఉంటారు. మనం ఈ సత్యం విన్న తర్వాత దేవుని గొప్ప ప్రణాళికలో మనం భాగస్థులం అవ్వాలా? దేవుని క్రిందకి రావాలా? ఇంకా రాని వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. మనం అందరం కళ్ళు మూసుకుందాము. మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. రక్షణ అనేది ఉచితమైన దేవుని కృప. మనల్ని మనం రక్షించుకోలేం కాబట్టి దేవుడే తన ప్రణాళిక చొప్పున క్రీస్తుని మన బదులుగా శిలువ యాగం గుండా వెళ్ళేలాగా చేశారు.
అయితే మరణం మీద విజయుడయి తిరిగి లేచారు ఆయన. అలాంటి మహిమే దేవుడు మనందరికి కూడా సిద్ధపరిచారు. దేవునిలో లేనట్లయితే గనక మనం కూడా పునరుద్ధాన పడతాం, కానీ నిత్య శిక్ష వైపు వెళ్తాం. ఎవర్ లాస్టింగ్ కంటెంప్ట్ అంటారు దానియేలు గ్రంథంలో. వారికి అక్కడ క్షమాపణ, పశ్చాత్తాపం లాంటివి అక్కడ వర్తించవు. ఇప్పుడే సమయం ఉన్నప్పుడే మనము దేవుని అనుగ్రహం చొప్పున ఆయన విధేయతలోకి వెళ్ళాలి. ఇంకా మనం మన పాపాలని ఒప్పుకోనట్లయితే కనుక మీరు ఆలోచించేయండి, సమయం వ్యర్థం కానివ్వద్దు. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఈ క్షణమే రావచ్చు. వచ్చినప్పుడు ఒక రెప్పపాటున మొత్తం అంతా కూడా మారిపోతుంది. కాబట్టి ఇంకా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు, ఆయన ప్రభుత్వం కిందకి రాని వాళ్ళు, ఆయన రక్తంలో మీ పాపం కడుక్కోని వాళ్ళు, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. బల్ల దాటిపోతున్నప్పుడు చాలా ప్రశస్తమైనది మనం వదులుకుంటున్నాం, అంతకంటే ముఖ్యమైనది లేదు. చాలామంది బలలో పాల్గొనలేకపోతున్నారు. ఆలోచించండి, చాలా విలువైన బలియాగం జరిగింది మీ కొరకే. మనం సమయం ఎక్కువ వెచ్చించి ఆలోచన చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. దేవుడి యందు విశ్వాసం ఉంచితే ఆయన తప్పకుండా మనకి కావలసిన విధంగా మనల్ని ఆదరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఇంకా ఎవరు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్లోనికి రాలేకపోయినట్లయితే దయచేసి ఆలోచించండి. సమయం వృధా కానివ్వద్దు.